భారీ ప్యాకేజ్తో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్లేనా? కేంద్రం ప్రకటించిన 11,000 కోట్లను ఏ విధంగా ఖర్చు చేస్తారు? సొంత గల్ల కేటాయింపు సేల్లో విలీనం ఉంటుందా ఉండదా? ఇలాంటి సందేహాలకు తన స్టీల్ ప్లాంట్ పర్యటనతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను మళ్లీ నెంబర్ 1 చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ బలోపేతంపై దృష్టి పెట్టామని, కెప్టివ్ మైన్స్ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని భరోసా ఇచ్చారు. ప్లాంట్ లో పూర్తి ఉత్పత్తి సాధించి లాభాల్లోకి తీసుకొస్తామన్న కుమారస్వామి ఉద్యోగుల జీతాల సమస్యను 3 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. When I visited the RINL plant in July, I think with our friends, in front of you only, I promised that our planning is not to go for privatization. We wanted to revive the plant. Give some time actually. I have already decided mentally, I prepared to revive the plant, give some rebirth to the plant. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కుమారస్వామి కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు. ప్లాంట్ ను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కుమారస్వామి సమస్యల్ని ఒక్కొక్కటిగా అధిగమిస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను తిరిగి లాభాల బాట పట్టించడానికి కార్మికులు, ఉద్యోగులు కష్టించి పనిచేయాలని కోరారు. సమస్యల్ని పరిష్కరించకుండా ప్లాంట్ లాభాల్లోకి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నాయి కార్మిక సంఘాలు. ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు బ్యాంకులు కట్టుకొని కొంత డబ్బులు మీరే జీఎస్టీ రూపాయలు వెనక తీసుకుంటే రా మెటీరియల్ లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా నడుస్తుందని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము ప్యాకేజ్ కాదు కోరుకునేది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో మెర్జ్ చేయాలా. రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 4 సంవత్సరాల పాటు ట్యాక్స్ సాల్వ్ ఇవ్వాలా. మూడోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలా. నాలుగోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములన్నీ కూడా రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్నాయి, అవి RINL పేరు మీద మారిస్తే కంపెనీ తాలూకా నెట్వర్త్ 70,000 కోట్లు అవుతుంది. ఆ విధంగా మార్చాలా. తాజాగా 11,000 కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. ప్లాంట్ కు సొంత గనుల్ని కేటాయించకుండా ఎన్ని చర్యలు చేపట్టినా ప్రయోజనం ఉండదని చెప్తున్నాయి కార్మిక సంఘాలు. కేంద్రం మాత్రం నష్టాల్లో ఉన్న సంస్థల్ని సెయిల్లో విలీనం చేయడం కుదరదని చెప్తోంది. అందుకే ఉద్యమించి ప్లాంట్ సాధించుకున్నట్లే సమిష్టిగా పనిచేసి సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లాలని కోరుతోంది.